నమస్తే అండి. ఈరోజు నేను మీకు బర్ప్ క్లాత్స్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. బర్ప్ క్లాత్ అంటే ఏం లేదు, మనం పిల్లలతోని వేపులు తేన్పులు తీపిచ్చేటప్పుడు భుజం మీద వేసుకుంటాం కదా, ఆ బట్ట అనమాట. ఇది ఎట్లా చేసినా బాగుంటాయి. లైక్ దీనికి ఫ్లానల్ ఫ్యాబ్రిక్ అయితే బాగా అబ్జర్వ్ చేస్తుంది. అది వాళ్ళు వామిట్ చేస్తే కానీ అది బాగా అబ్జర్వ్ చేస్తుంది అనేసి అది నేను దాంతో చేసి చూపిస్తున్నాను. అదైతే బాగుంటుంది. మళ్ళీ ఫ్లానల్ ఒకటి చాలా సాఫ్ట్ ఉంటుంది. బేబీకి కొంచెం సాఫ్ట్ అవి వాడడమే మంచిది కదా, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని ఇది నేను నా దగ్గర మిగిలింది కదా, మొన్న నేను అదొక క్విల్ట్ చేసినాను కదా, ర్యాక్ క్విల్ట్ అని. దాంట్లో మిగిలిన బట్టతో చేస్తున్నాను. ఆ రోజు హాఫ్ యార్డ్ ఎక్కువ ఉండింది. 2 యార్డ్స్ అయితే 1.5 యార్డ్తోని మనం ఆ రోజు చేసినాము. హాఫ్ యార్డ్ 2 బ్యాక్ది ఫ్రంట్ది ఉంది. అయితే అదే ఆ 2 వాడి చేస్తామని చూస్తున్నాను ఇవాళ. అది ఎక్కువ ఆ సాల్వేజ్ ఉంటుంది కదా చివర్లు, అవి ప్రింట్ అది ఉండేది, అదంతా తీసేస్తున్నాను. సాల్వేజ్ ఎత్తు నాది 18.5 యార్డ్ అంటే 18 ఇంచెస్ ఉంది. అది దాన్ని పొడవు ఇట్లా అడ్డమేమో ఫ్యాబ్రిక్ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది, ఎంతో అంతే ఉంటుంది. అయితే నేను ఈరోజు ఒకటేమో 2 చేస్తున్నాను. అందులో ఒకటి ఇదిగో మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, అది పైపింగ్ అనమాట. నా దగ్గర ఎప్పటిదో ఉండిపోయింది, దీనికి పెట్టి అదొకటి పెట్టి చేసి చూపిస్తాను. ఒకదానికే వస్తుంది అది. ఇంకోటి పైపింగ్ది, అది రెడీమేడ్ది అనమాట. మనం చేసుకోవచ్చు కూడా పైపింగ్, కానీ రెడీమేడ్ది ఉంది. అది దాన్ని పెట్టి ఒకటి చేస్తాను చుట్టూ. ఇంకోటి మామూలుగా ప్లెయిన్గా చేయొచ్చు. ఎట్లా చేసినా బాగానే ఉంటాయి ఇవి, ఎందుకంటే ఇవి బాగా వాడతాం కూడా. ఇంకోటి రోజు వాడడానికి కావాలి, రోజు ప్రతి పూట పిల్లవాళ్ళు పాలు తాగిన ప్రతిసారి కదా, బాగా ఉతకడం కూడా అవుతుంది. ఇంకా అందుకే టూ మచ్గా ఏం పెట్టకుండా సింపుల్గా ఇట్లా చేస్తేనే, చాలామంది క్విల్ట్లు అవి చేస్తారు, కానీ సింపుల్గానే బాగుంటుందని నా ఉద్దేశము. మీరు ఫ్లానల్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది, కాటన్తో కూడా చేయొచ్చు రెండు పక్కల. ఎట్లాగైనా ఇట్లా క్విల్టింగ్ అది ఇది టూ మచ్ టైం వేస్ట్ చేయడం వేస్ట్ వాటి మీద అనిపిస్తుంది. ఈ బేబీ ప్రింట్లు తీసుకొస్తే ఎట్లా ఉన్నా క్యూట్గానే కనిపిస్తాయి. అయితే ఆ బ్లూ కలర్ది కొంచెం ఎక్కువ నెట్ ఉంది, 2-3 ఇంచులేమో. అయితే అది కూడా కట్ చేసేస్తున్నాను. ఏం లేదు, నేను ఇప్పుడు చేసింది 18 ఇంచు పొడుగుంటుంది మిగిలింది. అది వెడల్పు 12 ఇంచులు తీసుకున్నాను. 12/18 తీసుకుంటున్నాను. కొంతమంది ఇంకా చాలా చిన్నది తీసుకుంటారు, సన్నది. కానీ ఇదైతే కొంచెం బాగుంటుంది. మరీ చిన్నగా ఉన్నదానికంటే ఇట్లా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందని అనిపిస్తుంది నాకు. మళ్ళీ అది వాళ్ళు ఒకవేళ వామిట్ చేస్తే కూడా మన మీద అంతా పడకుండా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటేనే బెటర్. అయితే మంచి సైడ్లు అంటే ప్రింట్ ఉన్న సైడ్లు కలిపేటట్టుగా ఫ్రంట్ది బ్యాక్ది 2 చూడండి, 2 కలిపి అట్లా పెట్టుకున్నాను, పరిచినాను. రాంగ్ సైడ్స్ బయటకు ఉంటాయి. ఇప్పుడు ఈ పైపింగ్ది, ఆ పైపింగ్ అది రౌండ్గా ఉండేది కిందికి వచ్చేటట్టుగా, చివరేమో పైకి వచ్చేటట్టుగా మన కొసలతోని అన్ని 3 కొసలు ఒక దాకా వచ్చేటట్టుగా చేసుకొని పిన్ పెట్టుకోవాలి. నేను అన్ని పక్కల పెట్టలేదు, పిన్ను కుట్టేసినాను, స్టార్ట్ చేసినాను. అంటే మీరు కుట్టడం మీకు చాలా అలవాటు లేకుంటే, కొత్తగా కుడుతున్నా, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నా, అన్ని పక్కల పెట్టుకొని మొదలు పెట్టడం మంచిది. ఇందులో ఈ పైపింగ్ పెట్టేది కొంచెం అలవాటు ఉంటేనే బాగొస్తుంది, లేకపోతే కష్టం. ఇక్కడ చూపించేది ఏంటంటే, ఆ కింద సూదిని కిందికి అనాలి. ఎప్పుడంటే మనం ఒక పక్కన అంతా కుట్టి మూలకు వస్తాం కదా, మూలకు వచ్చినప్పుడు సూదిని కిందికంటే అది కదలకుండా ఉంటుంది. అప్పుడు ఆ బాబిన్ని పైకి లేపి ఆ రెండింటి మధ్యలో పెడుతూ అట్లా నెమ్మదిగా కుట్టాలన్నమాట, జాగ్రత్తగా. అయితే మీరు కొత్త అయితే ఇంత పెద్ద రిస్కులు తీసుకొని ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మామూలు ప్లెయిన్ది కుట్టినా బాగానే ఉంటుంది. మీ ఇష్టము, మీరు ప్రయత్నం చేస్తాను చిన్నగా, అంటే చిన్నగా ఎప్పుడైనా స్లోగా కుడితే బాగా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ 3-4 ఇంచులు వదిలిపెట్టినాను నేను. ఎప్పుడైనా కూడా ఇట్లాంటి కుట్టేటప్పుడు మొదలుపెట్టిన దగ్గర నుంచి మధ్యలో మొదలు పెట్టాలి. ఒక లాంగ్ సైడ్ పొడవుగా, ఇప్పుడు 2 రెక్టాంగులర్గా ఉంది కదా, పొడుగు ఉన్న సైడ్లో మధ్యలో నుంచి మొదలుపెట్టినప్పుడు ఒక 4 స్టిచ్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు రావాలి. మళ్ళీ ఎండ్కి వచ్చినప్పుడు కూడా అట్లానే చేయాలి. దీంట్లో పైపింగ్ కూడా ఉంది కదా, ఆ పైపింగ్ నేను కొంచెం ఎక్కువనే ఉంది, కట్ చేసుకున్నాను. అట్లానే ఇప్పుడు మనం అట్లా స్టిచ్చెస్ సెక్యూర్ చేస్తే, అట్లా లాక్ చేస్తే వెనక్కి వెళ్ళి ముందుకు వస్తేనే మనకు ఆ సందులోంచి మనం తీస్తుంటాం కదా, తీస్తున్నప్పుడు ఆ స్టిచ్చెస్ ఊడి రావన్నమాట.
అయితే ముందు అట్లా బయటికి తీసిన తర్వాత దాన్ని మంచిగా ఇస్త్రీ చేసుకున్నాను నేను ఇప్పుడు ఇక్కడ. ఇస్త్రీ చేస్తే అవి కుట్లన్నీ క్లియర్గా బయటికి వచ్చేస్తాయి అన్నీ. అప్పుడు మనకి మళ్ళీ ఆ మడత పెట్టి ఆ ఓపెనింగ్ని క్లోజ్ చేసేయాలి. అందులో పైపింగ్ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా చేయాలన్నమాట. అయితే అట్లా కుట్టేసి దాన్ని కుట్టినప్పుడు పైపింగ్ని కుట్టడం టాప్ పైనుంచి కుట్టాలి కదా, ఎందుకంటే ఇప్పుడు లోపల నుంచి కుట్టరాదు కదా, అది ఓపెన్ చేసేసినాము. లోపల నుంచి బయటికి అనేసి అది ఆ 3 ఇంచులో 4 ఇంచులో ఉంది, అది అంత మందము పైనుంచి కుట్టాలి. పైనుంచి కుట్టినప్పుడు అట్లానే మొత్తం వెళ్ళి మొత్తం 4 పక్కల కుట్టేసేయాలి. కుట్టేస్తే చూడ్డానికి బాగుంటుంది, నీట్గా ఉంటుంది వర్క్. లేకపోతే ఈ కొంచెం మాత్రము ఓపెనింగ్ అట్లా పైనుంచి కుట్టి మిగతా అంతా కుట్టు కనపడకపోతే అంత బాగుండదు. అందులో అట్లయితే సెక్యూర్గా కూడా ఉంటుంది. మన ఇది కూడా ఇట్లా ఊడి రావడం, అట్లా ఊడి అంటే ఇట్లా మధ్యలోంచి జరగడము అట్లా ఉండదు. ఇట్లా ఉంటే కుట్టుతోని ఆ బట్ట కూడా 4 పక్కలు ఇట్లా సెక్యూర్గా కూడా ఉంటుంది. ఇట్లా క్లిప్ పెట్టుకొని కుడుతున్నాను అనమాట. అట్లా ఎక్స్ట్రా ఏమన్నా వస్తే ఆ పైపింగ్ది కట్ చేసేసేయాలి. కొంచెం ఎక్స్ట్రానే ఉంటే అప్పుడు ట్రై చేస్తే మంచిగా అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది. అయితే అన్ని పక్కల కుట్టేస్తున్నాను, మళ్ళీ టాప్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను. చూడండి బాగుంది. ఐరనింగ్ కూడా చేసేస్తున్నాను. చేసేస్తే మొత్తం నీట్గా కనిపిస్తుంది. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా మంచి ఐడియా ఇది. ఫ్లానెల్ అయితేనే నాకైతే మెత్తగా బాగుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది కూడా. ఏమైనా పడ్డా కూడా ఉతుక్కోవడానికి కూడా బాగానే ఉంటుంది. హ్యాండ్ వాష్ చేసేసేయచ్చు. ఇది అంటే మెషిన్లో కూడా వేయచ్చు, హ్యాండ్ వాష్ కూడా చేయొచ్చు, మీ ఇష్టం. అయితే టూ మచ్గా లైక్ పైపింగ్లు అవన్నీ కూడా పెద్ద అనవసరం అనిపిస్తుంది నాకు. టూ మచ్గా ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే బాగా రోజువారీ వాడేటివి బాగా ఉతుకుతాం కాబట్టి. అయితే ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కొంచెం బాగా కనిపిస్తుంది చూడడానికి అని ఇట్లా మంచి ప్రింట్స్ కుట్టుకోవడం అంతే. అయితే ఇప్పుడు రెండో పద్ధతిలో చూద్దాము. రెండో పద్ధతి చాలా ఈజీ, ఏం లేదు, పైపింగ్ ఉండదు కాబట్టి ఏం లేదు. 4 పక్కల కుట్టేయడం. ఇట్లా 2 సైడ్లు కలిసేట్టుగా పెట్టుకొని ఇట్లా పెట్టాను చూడండి. రాంగ్ సైడ్స్ పైకి రావాలి, పైకి కిందికి అక్కడ మధ్యలోనేమో అవి సరి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే చివర్లు ఇట్లా కర్వీగా ఉండే ఎడ్జెస్ రావాలని పెడతా. అయితే దానికి అట్లాంటి గిన్నెలు కానీ ఏదైనా పెట్టి ఒక పక్కన కట్ చేయొచ్చు. కానీ నా దగ్గర ఇది స్లీవ్స్కి వాడేది ఉంది కదా, కట్ చేసేది రూలర్. ఆ రూలర్ పెట్టినాను అనమాట. పెట్టి ఒక పక్కన చేస్తే చాలు. ఫస్ట్ ఒక పక్కన దాన్ని ఆదిగా తీసుకొని ఒక పక్కన చేస్తే చాలు. చేస్తే ఒక పక్కన చేసిన తర్వాత దాన్ని పట్టుకొని మిగతా అన్ని పక్కల చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇదే ఏ టూల్ అయితే మనం వాడినామో కట్ చేయడానికి, అది అన్ని పక్కల వాడాలని చూసినప్పుడు అన్నిసార్లు ఒకలాగా రాదు. అందుకే నేనైతే ఇప్పుడు ఒక పక్కనే చేస్తాను. చేసి మళ్ళీ దాన్ని మడుస్తాను చూడండి. ఇప్పుడు మధ్యలో మడిచి ఆ రెండో పక్కన కూడా దాన్ని ఆదిగా పెట్టుకొని అప్పుడు చేస్తాను అన్నమాట. చేసిన తర్వాత ఇటుపక్క 2 అయిపోయినాయి కదా, ఇప్పుడు రెక్టాంగిల్లో ఇటుపక్క 2 పక్కల అయిపోయిన తర్వాత ఆ రెండింటిని ఆదిగా పెట్టుకొని అదర్ సైడ్ కూడా చేసేయచ్చు, ఇంకో పక్కన కూడా. అట్లా చేస్తే అన్ని పక్కల ఒకటేలాగా వస్తుంది. కొంచెం కూడా తేడా రావడానికి అవకాశం ఉండదు. ఈ రోలర్ కట్టర్ నేను ఇదే వాడతాను ఎక్కువగా. నాకు మామూలు కత్తెరతోని అంత బాగా రాదు, వంకర టింకరగా కట్ చేస్తాను. ఎందుకనే ఏమో మొదల నుంచి రాదు. కానీ ఎప్పుడైనా చిన్నప్పుడు అంటే అప్పుడు మా మదర్ ఉండేది కదా, తను కట్ చేసి ఇస్తే నేను కుట్టేదాన్ని అనమాట. కట్ చేయడానికి నేను పెద్దగా భయపడేదాన్ని. కానీ ఎప్పుడైతే క్విల్టిల్స్ కుట్టడం స్టార్ట్ చేసినానో, నాకు వేరే ఎవరూ లేక నాది నేనే చేసుకోవాల్సి వచ్చి అప్పుడు ఈ రోలర్ బ్లేడ్తో నేర్చినాను బాగా. అప్పుడు అలవాటు అయిపోయింది ఇది. దానికి నాకు అందుకే ఇంకా స్టిల్ ఆ కత్తెరతోని సరిగ్గా రాదు. ఇప్పటికి కూడా కత్తెరతోని కట్ చేయాలని ట్రై చేస్తే ఒక టింగర్గా వస్తుంటుంది. ప్రాక్టీస్ చేయలేదు అసలు ఎప్పుడు కూడా, ఎందుకో కొంచెం నర్వస్ అవుతుంది. మీరు కత్తెర వాడచ్చు, మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది.
సన్నగా ఏదన్నా కూడా ఉంటే అంతా తీసేస్తున్నాను, ఏమీ ఇది లేకుండా అంత ఒక్కలాగా రావాలని. ఇప్పుడు 4 పక్కల ఒకటేలాగా ఉండి చూడ్డానికి బాగుంటుంది అనమాట, తప్పులు పోవు. ఇప్పుడు ఏం చేయాలి, 1/4 ఇంచు కానీ 1/4 ఇంచు చాలు, 1/2 ఇంచ్ అయినా మీ ఇష్టం, చుట్టూ కుట్టుకోవాలి. అయితే కుట్టడానికి మొదలు ఒక దగ్గర మార్క్ చేసుకోవాలి, ఒక 3-4 ఇంచులు ఓపెనింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ లోపలిది బయటికి తీయాలి కదా, తిరగలు తీయాలి కదా. అయితే దీనికి నేను క్లిప్స్ పెట్టుకుంటున్నాను. అయితే క్లిప్పు 2 క్లిప్స్ పెడతాను మధ్యలో. అట్లయితే నాకు గుర్తుంటుంది అనమాట, లేకుంటే మర్చిపోయి చుట్టూ కుట్టేస్తాం మళ్ళీ విప్పడము అంతా అని. అయితే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 4 కుట్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ 3-4 కుట్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తే లాక్ అయిపోతుంది. ఎండ్ చేసినప్పుడు కూడా అట్లానే చేయాలి. అట్లా చేస్తే ఇప్పుడు చూడండి, నేను తిరగలు తీస్తున్నప్పుడు ఆ కుట్టు జరగదు, కుట్టు ఊడి రాదనమాట. అంత తిరగలు తీసి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అదే పొయ్యి తీసుకెళ్ళి ఇస్త్రీ చేయాలి. నేను ఇస్త్రీ చేసేది కుట్టేది మీకు చూపించట్లేదు, టూ మచ్ టైం అంత అవుతుందని. ఇవి ఎంత చేసినా 10-15 నిమిషాల కంటే పట్టవు, 10 నిమిషాల్లో చేసి పడేయచ్చు ఒకటి, మొదటి నుంచి చివరి దాకా కట్ చేయడం నుంచి. ఎందుకంటే ఇది చాలా సింపుల్ ప్రాజెక్టు, అదే ఐడియా అంతే, ఐడియా తెలవడము అట్లా ఉంటుంది కదా అని అనడం. బజార్లో కొనుక్కునే బదులు మనం చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఇక్కడ చూడండి, నేను ఇస్త్రీ చేసినప్పుడు ఆ ఓపెనింగ్ దగ్గర మళ్ళీ మడిచి, ఎంతైతే మనం మడిచి కుట్టినామో అంత మడిచి లోపలికి ఇస్త్రీ చేసినాను. ఇప్పుడు కుట్టడం ఈజీ అవుతుంది అట్లయితే. అయితే కుట్టినప్పుడు అది పైనుంచి టాప్ స్టిచ్ అన్ని పక్కలు వేసేసినాను. ఇంతకుముందు దానిలాగానే మొత్తం అన్ని పక్కలు వేసేస్తే చూడ్డానికి నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా ఇస్త్రీ చేసి తీసుకొచ్చినాను, మడత పెడుతున్నాను అనమాట. చూడండి, 2 పక్కల వాడచ్చు, ఏ పక్కనైనా బాగుంటుంది, చూడ్డానికి బాగుంది. ముఖ్యంగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, మన ఇంట్లో ఎవరైనా పిల్లలు పుట్టినా మనం చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. మొదలు బయట ఇది దీనికోసమని పెద్ద బయట డబ్బులు పెట్టి కొనే బదులు మనం చేసుకోవచ్చు అనమాట. కాటన్లో కూడా చేయొచ్చు, మీ ఇష్టము, మీకు ఏది నచ్చితే అది. మీకు ఈ ఐడియా నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్, నేను ఇంకా చాలా పెట్టబోతాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ అవి ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, నాకు ఈమెయిల్ చేయండి, లేకపోతే కామెంట్స్లో పెట్టండి, నేను జవాబిస్తాను. Thank you for watching my video.